అండ్ బ్రదర్స్, మీకు కూడా గుడ్ ఈవినింగ్. ఈరోజు కాసేపు మిమ్మల్ని నవ్వించడానికి వచ్చానండి. దాదాపు మీరు నవ్వుతారు, ఎంజాయ్ చేస్తారని అనుకుంటున్నాను. కాన్సెప్ట్ ఏంటంటే, మన రామ ఇన్స్టిట్యూట్లో చిరంజీవి, నాగార్జున, బాలకృష్ణ, చంద్రబాబు నాయుడు, వైఎస్ఆర్ వీళ్ళంతా కూడా కోచింగ్ తీసుకోవడానికి వచ్చారు. అది అండి కాన్సెప్ట్. మనకు తెలుసు ఎలాగో మనకు మాక్ టెస్ట్లు, వీక్ టెస్ట్లు, గ్రాండ్ టెస్ట్లు అనేవి ఉంటున్నాయి. ఆ టెస్ట్లు రాసినప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఏం చేస్తున్నారు, వీళ్ళందరి ప్రవర్తన ఇలా ఉందని కాన్సెప్ట్. ముందుగా చంద్రబాబు నాయుడు గారు ఈ విధంగా మాట్లాడుతున్నారు. ఆయన ఏం రాస్తలేరు. ఎందుకు రాస్తలేరు అంటే ఆయన రియాక్షన్ ఇలా ఉందండి. చూడండి, హరికృష్ణ ఫోన్ చేశాను, ఆంధ్రలో ఉన్నాడు. శ్రీకృష్ణ ఫోన్ చేశాను, ఆంధ్రలో ఉన్నాడు. తారక రామకు ఫోన్ చేశాను, ఆంధ్రలో ఉన్నాడు. లోకేష్ కి ఫోన్ చేశాను, ఆంధ్రలో ఉన్నాడు. అందరు వస్తారు, చిట్టీలు ఇస్తారు. గ్రాండ్ టెస్ట్ తయారు చేసుకున్నాం, తెలియజేసుకుంటున్నాను. కంపల్సరీ గ్రాండ్ టెస్ట్ నాకే వస్తుంది. జై జన్మభూమి. తర్వాత మన సైకిల్ సార్ వచ్చేసి రవి సార్ వచ్చేసి వైఎస్ఆర్ ఏం రాయట్లేదు అతన్ని అడుగుతున్నారు. అప్పుడు వైఎస్ఆర్ రియాక్షన్, తెలుగింటి ప్రజల కోసం పావుల వడ్డీకి రుణాలు ఇచ్చానమ్మా. రైతులకు ఉచితంగా కరెంట్ ఇచ్చాడు. రూపాయికి కిలో బియ్యం ఇచ్చాము. కానీ మీరు మాత్రం పిజ్జాలు బర్గర్లు తిన్నారు. రూపాయికి కిలో బియ్యం వాడుకోలేదు. ఆ సిలబస్ పెట్టలేదు. టెట్లు ఏం రాయాలండి? డైరెక్టర్ సార్ ఇలా తీసుకోవడం మీ దగ్గర నుండి ఫైలు. తర్వాత రామయ్య ఇన్స్టిట్యూట్ లో జాయిన్ అయితే ఆయన వచ్చేసి సాయి కుమార్ ఒక వ్యక్తి అడుగుతున్నాడండి. అడిగినప్పుడు మన ఇన్స్టిట్యూట్ గురించి సాయి కుమార్ ఈ విధంగా చెప్తున్నాడు. హైదరాబాద్ లో ఉన్న నాగ్ ఇన్స్టిట్యూట్ లో ఒకటి బాసరా క్లిక్ ఇంకేదో అయితే కనిపించని రామయ్య ఇన్స్టిట్యూట్ నీకు టెక్నో 150కి 140 రావాలంటే నువ్వు జాయిన్ అవుతుంది. రామయ్య తర్వాత మన కాంగ్రెస్ ఎంపీ హనుమంతరావు గారు వాయిస్ తీసుకున్నట్లయితే ఏ విధంగా ఉంటుందంటే, ఆయన కూడా ఎగ్జామ్ లో ఏం రాస్తలేరండి. ఆయన రియాక్షన్, సైకాలజీలో మరి కోపాలి కోరికల గురించి రివర్స్లు స్కిట్లు అన్ని షాట్లు ఉన్నాయి. ఓ సోనియా గాంధీ గురించి లేదు, ఓ రాహుల్ గాంధీ గురించి లేదు. వీళ్ళ గురించి అప్పుడు నాకేమోసరి డైరెక్టర్ సార్ నేను ఎట్లా వాళ్ళు తీసుకోవాలి మీ షెడ్యూల్ మీరు అర్థం కావట్లేదు. ఉంటుందని మా కరీంనగర్ ఎంపీ ఎం సత్యనారాయణ ఒకప్పుడు ఫేమస్, ప్రజెంట్ ఇప్పుడు కూడా ఫేమస్. ఆయన వాయిస్ తీసుకున్నట్లయితే ఏ విధంగా ఉంటే, వావ్ ఆ తెలంగాణ చిన్నప్పటి నుంచి కాపుకుంటూనే వచ్చిన ఆ ఎల్కేజీలో యూకేజీ ఉంది చూసి రాసిన ఆ ఫస్ట్ క్లాస్ సెకండ్ క్లాస్ చూసి రాసిన ఆవిడ కాపుకుంటూ లెక్క కాదు. నేను రామయ్య ఇన్స్టిట్యూట్ లో టెట్ అయినా డిఎస్ అయినా కాపు కొడతా. ఆ టెట్ ఎగ్జామ్ కు కాపు కొడతా అని 2 పేజీలు రాసుకోకపోతే ఒకటే వస్తలేవు. ఏబిసిడీ పెట్టుడే ఉంది అంత ఉత్తమ వచ్చినా చిన్నప్పుడేమో ఇష్టం రాస్తే ఇక్కడ ఏబిసిడీ అంత ఉత్తమ. అయితే చిరంజీవి గారి కోడలు ఉపాసన రీసెంట్ గా బిఏ చేసిందట అండి. ఏ ఇన్స్టిట్యూట్ లో జాయిన్ కావాలంటే తను మన డైరెక్టర్ సార్ లక్ష్మీనారాయణ సార్ పేరు చెప్పారంట. చిరంజీవి గారు లక్ష్మీనారాయణ సార్తో మాట్లాడుతున్నారు. చూడండి, ఆ డైరెక్టర్ సార్ ఆ హైదరాబాద్ ఉన్న అన్ని ఇన్స్టిట్యూట్ వెతికాను. ఆ రామ్ చరణ్ కి ఒక స్పెషల్ కమిటీ చేసి ఆ నాన్న ఎంకరేజ్ చేయరా అంటే ఆ హైదరాబాద్ లో ఏకైక ఇన్స్టిట్యూట్ నాన్న రామాయణే. ఆ రామాయణలో జాయిన్ అయితే మన ఉపాసానికి ఆ టెట్ డిఎస్సి కూడా వస్తానని చెప్పారు. ఆ రామేష్ సార్ మీరు చెప్పండి, ఆ లక్ష్మీనారాయణ సార్ ఆ కొంచెం ఫీజు కన్సిడర్ చేయండి. మా ఉపాసానికి ఈ విధంగా ఉంటుందండి. అయితే ఎల్బి శ్రీరామ్ వచ్చేసి ఏం రాయట్లేదు. మన సైకిల్ సార్ అడిగారు ఎందుకు ఏందన్నా పిక్చర్ దిక్కులు చూస్తున్నాయన్నా గమ్మ చేస్తున్నావు అనగానే ఎల్బి శ్రీరామ్ మరి తిట్టకరమంటారు ఏం రాయమంటారు క్వశ్చన్ పేపర్ ఇప్పుడు టైం ఎంత మనకు కట్ అవుతుంది కదా. ఈ విధంగా ఉంటుందండి. జయప్రకాష్ నారాయణ మీకు తెలిసే ఉంటుంది. కిక్ సినిమాలో ఏమో ఫ్రీగా ఏడుకొచ్చావురా నువ్వు
ఫస్ట్ నెంబర్ 1 గణేష్. ఈ విధంగా ఉంటుందండి. తర్వాత మనందరం కూడా టెట్ పోస్ట్ పోన్ అయిందని బాధపడుతుంటే సార్ వెళ్ళి నాగార్జున గారితో మాట్లాడారు. సార్ మా వాళ్ళు టెట్ కోసం విపరీతంగా ప్రిపేర్ అయ్యారండి, డిఎస్సి కోసం కూడా ప్రిపేర్ అయ్యారు, మీరు ఏదో ఒక దారి పెట్టండి అని నాగార్జున గారి రియాక్షన్ ఇలా ఉందండి. చూడండి లక్ష్మణ సార్, మీరు ఎందుకు బాధపడుతుంది? మీ స్టూడెంట్ అందరినీ పోలీసు పంపించండి, మొత్తం టెక్ను డిఎస్సి ఆడతారు. ఈ విధంగా ఉంటుందండి. నెక్స్ట్ ప్రకాష్ రాజ్ గారు. ప్రకాష్ రాజ్ గారి గురించి అతను కూడా మన నెక్స్ట్ గురించి ఏ విధంగా మాట్లాడుతుందంటే, ఏడికొచ్చావు నువ్వా? ఢిల్లీలో వచ్చి రామయ్యేశ్వరుడు చాలి గారు అంటే వింటరా ఎరా తెలుసా? నెంబర్ 1 10 సంవత్సరం రామయ్యరా ఎరా వచ్చి టెక్ మెటీరియల్ తీసుకుపోయి చదువుకున్న చాలరా స్టేజ్ ఫస్ట్ వస్తావా ఎరా మునాకున్నా. దాంతో ఒక చిన్న కాన్సెప్ట్, ఒక రేడియోలో ఒక అమ్మాయి మనిషి ఏ విధంగా ఆరోగ్యం ఉండాలని చెప్తున్నారు, మరొక రేడియోలో పాజిటివ్ ఏ విధంగా పెంచాలని చెప్తున్నారండి. ఫిజిక్స్ లో ఒక ఫ్రీక్వెన్సీ అని ఉంటుంది, అవి రెండు కూడా కలిసిపోయి ఆ రెండు వాయిస్లు మనకు ఒకటే విధంగా ఒక వినబడుతుంది. అక్కడ జరిగిన జోక్ ఏందని చేసి చూపిస్తాను. ముందుగా అమ్మాయి మనిషి ఏ విధంగా ఆరోగ్యం ఉండాలని చెప్తున్నది, అబ్బాయి ఏమో పాజిటివ్ ఏ విధంగా పెంచాలని చెప్తున్నారు. అవి రెండు కూడా మిక్స్ అయిపోయాయి. మన ఉదయాన్నే నిద్ర లేవగానే గట్టిగా రింగేసి స్నానం చేయడం ముందు మన శరీరాన్ని కాస్త ఎండు పెట్టి ఇసుక తోమినట్లయితే మన శరీరం నల్లగా నిగనిగలాడుతుంది. మన ముఖం తెల్లగా మెరవాలంటే ఒక పెండ సగమట్టి ఇసుకలో తోమినట్లయితే మన ముఖం తెల్లగా నిగనిగలాడుతుంది. మన ఉదయాన్నే నిద్ర లేవగానే 2 బకెట్ల పొడి తాగాలి, ఆడుపడ్డ అన్నం తినాలి, ఉలువలు ఉడకబెట్టి కోసం తినాలి. ఇలా అయితే మన ఆరోగ్యం ఎంతో బాగా ఉంటుంది. మనకు తలనొప్పిగా ఉన్నట్లయితే తీసుకెళ్ళి మూసి నదిలో అటు ఇటు ముంచి గోడకు తలను కొట్టుకున్నట్లయితే మన తలనొప్పి మటుమయమైపోతుంది. అమ్మాయిలు చుట్టూ నల్లగా పొడుగ్గా ఉండాలంటే ఏం చేయాలంటే దాన్ని తీసుకెళ్ళి ఒక పెద్ద చెట్టు పెట్టి ఆ చెట్టును అటు ఇటు ఊపినట్లయితే చెట్టు పెద్దగా అవుతుంది. మన ముఖం తెల్లగా మెరవాలంటే మూసి నదిలో 3 రోజులు అటు ఇటు పెట్టినట్లయితే బంకమట్టిలో పెట్టి తిప్పినట్లయితే మన ముఖం మెరుస్తుంది. మన మనసు ప్రశాంతంగా లేనప్పుడు పాడుపడ్డ చెరువులో గుండా పెట్ట కుప్పల గుండా ఊళ్ళో గడ్డేరు బాయిలో గుండా దిగినట్లయితే మనకు కూడా తలనొప్పి అయిపోతుంది. మీకు మరిన్ని ఆరోగ్యకరమైన విషయాలు కావాలంటే పక్కనే ఉన్న ఫస్ట్ ఆసుపత్రి సంప్రదించండి. ఏ విధంగా ఉంటుందండి. మన తెలుగు సార్ బాలయ్య బాబుని పిలిచేసి ఉత్పలమాల చెంపకమాల కాన్సెప్ట్ అడుగుతున్నారండి. బాలకృష్ణ మామూలుగా మాట్లాడితే ఎలా అవుతుందో చేసుకుంటారు. అది ఎలా చెప్పారు? ఆ రోజులో ఉత్పలమాల చెంపకమాల జాతులు దొద్దలు అర్థం గారు ఈ విధంగా ఉంటుందని అదే డైలాగ్ చెప్తారు అంటే లేదు మాట్లాడేటప్పుడు ఉత్పలమాల చెంపకమాల శాస్త్రమే ఉండాలి. ఆ కాదు కూడా తెలిసిన ఆ చెంపకమాల వలిపోతే అడ్డాకి నాటకపోతుందా? ఈ విధంగా ఉంటుందండి. లాస్ట్ సోన్సో వాయిస్ అర్థంలో తీసుకున్నట్టయితే ఆకలి